హైదరాబాద్లోని రాయదుర్గం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఉన్న రాజ్ కసిరెడ్డి ఇల్లు కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. కసిరెడ్డి బంధువులు, స్నేహితులు, బినామీల ఇల్లు ఇలా మొత్తం 15 చోట్ల సోదాలు చేసినట్లు తెలుస్తోంది. హైదరాబాద్లోని ఏక్తా హైట్స్లో సోదాలు నిర్వహించారు. కసిరెడ్డి భార్య డైరెక్టర్గా ఉన్న రాయదుర్గంలోని అరేటి ఆసుపత్రిలో, అలాగే ఆయన అత్తగారింట్లోనూ సోదాలు చేసినట్లు తెలుస్తోంది. కసిరెడ్డి తోడలుడు అవినాష్ రెడ్డిలలోనూ సోదాలు చేపట్టినట్లు తెలుస్తోంది. కసిరెడ్డిని మార్చి చివరి వారం, ఏప్రిల్ మొదటి వారంలో విచారణకు హాజరు కావాలని సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. అయితే ఆయన డుమ్మా కొట్టారు. కారణం చెబితేనే వస్తానంటూ మొండికేశారు. హైకోర్టు ఆదేశాలను సైతం బేఖాతరు చేసిన కసిరెడ్డి విచారణకు డుమ్మా కొట్టారు. ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. మద్యం కుంభకోణంలో మాజీ వైసీపీ నేత విజయసాయిరెడ్డికి ఏపీ సిట్ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 18న విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. విజయవాడ సిపి కార్యాలయంలోని 2వ అంతస్తులో దర్యాప్తు అధికారి ఎదుట విజయసాయిరెడ్డి విచారణకు హాజరు కావాలని సిట్ ఆదేశించింది. అయితే మద్యం కుంభకోణం సొమ్మును రాజ్ ఎక్కడెక్కడ పెట్టుబడులుగా పెట్టారు, ఏ సంస్థలకు ఎంతెంత చెల్లించారు, ఎవరెవరితో ఆర్థిక లావాదేవీలు నడిపించారు వంటి వాటి గురించి సిట్ అధికారులు జాబితా సిద్ధం చేశారు. ఇప్పుడు ఆ మూలాలపై గురిపెట్టారు. ప్రస్తుతం ఆయన కోసం సిట్ అధికారులు జల్లెడ పట్టుకొని వెతుకుతున్నారు.